వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. ఎమిగనూరు టర్నింగ్ చందా సాబ్ దగ్గర వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. ఎమిగనూరు టర్నింగ్ చంద్ సాబ్ దర్గా మెయిన్ రోడ్ రహదారిలో గణేష్ విగ్రహాలు తరలించేందుకు అవకాశం కల్పించాలి. కర్నూలు జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ కేంద్ర కార్యదర్శి సీనియర్ న్యాయవాది లోకేష్ వెల్లడి కర్నూలు జిల్లా ఆధుని మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాల్లో పీస్ కమిటీ సమావేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ కేంద్ర కార్యదర్శి సీనియర్ న్యాయవాది లోకేష్ మాట్లాడుతూ ఎమిగనూరు టర్నింగ్ చాంద్ సాబా దర్గా మెయిన్ రోడ్ రహదారిలో గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలించేందుకు అవకాశం కల్పించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ కు ఆయన చెప్పారు. అయితే ఎస్కేడి కాలనీ మీదుగా గణేష్ విగ్రహాలను తరలిస్తే 7 నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో ఉన్న రోగులకు ఇబ్బందులు కలుగుతాయని ఆయన తెలిపారు. కావున ఎస్కేడి కాలనీ రహదారిలో మళ్లించకుండా ఎమిగనూరు టర్నింగ్ చాందా సాబ్ దగ్గరగా మెయిన్ రోడ్ రహదారిలో గణేష్ విగ్రహాలు తరలించేందుకు అవకాశం కల్పించాలని కర్నూలు జిల్లా ఎస్పీని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మున్సిపల్ హాల్లో పీస్ కమిటీ మీటింగ్ జరిగింది. జిల్లా ఎస్పీ గారు ఆలయంలో జరుగుతున్నటువంటి వినాయక పండుగ అలాగే నిమజ్జనం సంబంధించిన విషయాలన్నీ కూడా అధికారుల ద్వారా జరిగింది. విశ్వ హిందూ పరిషత్ సంబంధించి గణేష్ మహోత్సవ సమితి సభ్యులు అలాగే ఆదోని ఉంటున్నటువంటి మైనారిటీ సోదరులందరితో వివరణ ఇవ్వడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా వినాయకుని యొక్క నిమజ్జనానికి బయలుదేరేటువంటి విగ్రహాలకు దారితో చాలా సమస్య ఏర్పడింది. ఎందుకు ఈ సమస్య ఏర్పడుతుందో మాకు అర్థం కావట్లేదు. ముస్లిం సోదరులు వ్యతిరేకిస్తున్నారా లేక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యతిరేకిస్తుందా అన్నటువంటిది మా మహోత్సవ సమితికి అర్థం కానిటువంటి పరిస్థితి. మేము హిందూ బంధువులందరూ కూడా ప్రతినిధులుగా గణేష్ మహోత్సవ సమితి సభ్యులుగా ఉన్నాం. ఈరోజు ఎస్పీ గారికి మా ఆవేదన విన్నవించాం. అయ్యా, మీరు మాకు చూపించిన రూట్లో ఒక 7-8 నర్సింగ్ హోమ్లు ఉన్నాయి, అక్కడ ఆరోగ్యాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి కనుక ఊరేగింపుని రెగ్యులర్గా యథాతథంగా చందాసాబ్ దర్గా పని నుంచే మా ఊరేగింపుకి అనుమతి ఇవ్వాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పరిస్థితి ఉంది కనుక మా ఉత్సవ కమిటీ వారికి అవకాశం ఇస్తుంది. మేము కూడా ఎదురు చూస్తాం, మాకు కూడా సానుకూలమైన అవకాశం వస్తుందని చెప్పని ఎదురు చూస్తున్నాం. నిజంగా ఇక్కడ ఏ యొక్క వర్గం వారు కూడా మా యొక్క రూట్ విషయంలో వ్యతిరేకించలేదు. వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి హిందువు కూడా వాళ్ళ యొక్క మనోభావాలకు సంబంధించిన సబ్జెక్టు ఉన్నది ఆదోని ఒకటే ఒక రోడ్డు, మెయిన్ రోడ్డు. ఆ రోడ్లలో మా విగ్రహాలు వస్తే కుటుంబ సభ్యులు మహిళలు అందరూ కూడా రోడ్డుకు వచ్చి చూస్తారు. మరి మా యొక్క ఊరేగింపుని చూడడానికి ప్రజలు లేనటువంటి దారుల్లో తిప్పుతూ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు అసౌకర్యం కల్పిస్తూ ఉన్నటువంటి వాతావరణాన్ని తొలగించాలని చెప్పని ఎస్పీ గారికి మా ఉత్సవ కమిటీ తరఫున మేము రిక్వెస్ట్ చేశాం. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది. నేను కర్నూలు జిల్లా కేంద్ర మహోత్సవ సమితి కార్యదర్శి. ఇప్పుడు ఏ రోడ్డు ద్వారా పోతే సేఫ్టీ ఉందనుకుంటున్నాను పిల్లలు? మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్లో ఉన్నటువంటి రస్తా ప్రజలందరికీ కూడా ఆమోదమైనటువంటి రస్తా, ప్రజలకు పోలీసులకు కూడా చాలా విశాలమైన రోడ్లు, ఎంత పెద్ద విగ్రహమైనా కూడా ఆ రోడ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక. ఏ రోడ్డు విశాలం ఉందండి? చందాసాబ్ దర్గా దగ్గర, చందాసాబ్ దర్గా కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి చందాసాబ్ దర్గా. ఎందుకంటే అది మెయిన్ రోడ్డు. వాస్తవంగా పబ్లిక్ ఆదోని ప్రజలు తిరగడానికి అది ఒక్కదే రోడ్డు ఉంది కనుక ఆ ఒక్క రోడ్ని అమలు చేయాలని చెప్పి ఆ యొక్క రోడ్లో ఉత్సవ విగ్రహాలని తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వాలని చెప్పని మా ఉత్సవ కమిటీ తరపున మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు చందాసాబ్ దర్గా నుంచి కాకున్నట్ల ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారు సార్? మాకు బాలాజీ నర్సింగ్ హోము, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ గారి ఇంటి పైన, అలాగే మధు హాస్పిటల్ పని నుంచి విగ్రహాలు తీసుకొని వస్తాం. అలా రావడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది? నష్టం అక్కడ రావడం వలన ప్రజలకు భక్తులకు రిమోట్ ఏరియాల నుంచి పంపిస్తున్నట్టుగా ఒక వాతావరణం, అంటే ప్రజలందరూ కూడా రోడ్లకు ఇరువైపులా ఉండి విగ్రహాలు చూడడం ఒక ఎత్తు, ఎవరు లేని రోడ్లలో విగ్రహాలని పంపడం ఒక ఎత్తు కనుక పబ్లిక్ అనుకూలమైన వాతావరణంలో ప్రజలకు ఆమోదయోగ్యమైన దారిలోనే పంపాలని చెప్పిన విగ్రహాలని పోలీసులకు మా యొక్క ఉత్సవం తరఫున మేము విన్నవిస్తున్నాం. యాక్చువల్లీ అది శాంతి దృష్ట్యా పెట్టుకొని వాళ్ళు ఆ రూట్లో పంపిస్తున్నారేమో సార్. 100 సంవత్సరాలు ఉన్నటువంటి తిక్కసామి దర్గా నుంచే మా యొక్క విగ్రహాలు వస్తున్నప్పుడు
చందాసాబ్ దగ్గర ఎలాంటి అభ్యంతరం ఎందుకని చెప్పని మేము మా ఉద్యోగం తరపు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. తిక్కసాబ్ దర్గా దగ్గర లేనటువంటి అభ్యంతరము చందాసాబ్ దర్గా దగ్గరికి వచ్చే లోపల టర్నింగ్ వచ్చే లోపల ఎందుకు అభ్యంతరం పెడుతున్నారంటే మా యొక్క అభ్యర్థన. మేము ఎందుకు అభ్యంతరం పెడుతున్నామంటే మేము ప్రశ్నిస్తున్నాం ఉద్యోగం తరపు నుంచి. మీ పేరు? నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది, కర్నూలు జిల్లా ఉద్యోగ కమిటీ యొక్క జిల్లా కార్యదర్శి. ధన్యవాదాలు.